ఎస్ ఇక కూల్చివేతలు అయితే షురువైనాయి. బాహుబలి క్రేన్ కూల్చివేతలు మొదలుపెట్టింది. ఉదయం నుంచి కూడా చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సో భారీ బిల్డింగు దాదాపుగా G+5 ఉన్నట్టుగా తెలుస్తోంది. అంటే ఓవరాల్గా బిల్డింగ్ మొత్తం కన్స్ట్రక్షన్ చూస్తే 8 ఫ్లోర్గా చెప్పుకోవచ్చు. 2 సెల్లార్ ఉన్నట్టు తెలుస్తుంది, పైన G+5గా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే కూల్చివేతలు అయితే మొదలైంది. గతంలో హైకోర్టు కూడా ఆ అక్రమ కట్టడాన్ని ఆపాలంటూ చెప్పింది. అదేవిధంగా GHM సంబంధించినటువంటి ఆఫీసర్లు అధికారులు కూడా నోటీసులు ఇచ్చినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి ఆ బిల్డింగ్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో దాన్ని పట్టించుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపించింది. ఈ నేపథ్యంలో ఇక హైడ్రా కమిషనర్ రంగనాథ్ అయితే రంగంలో దిగారు. సో నిన్న శనివారం రోజు ఈ బిల్డింగ్ సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా వెరిఫై చేసే ప్రయత్నం చేశారు. కానీ ఎటువంటి డాక్యుమెంట్స్ చూపించలేదు. మిగిలినటువంటి గతంలో అధికారులు జారీ చేసినటువంటి నోటీస్ కావచ్చు, హైకోర్టు ఇచ్చినటువంటి ఏదైతే స్టేట్మెంట్ కావచ్చు, వాటన్నింటినీ హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించి ఇది అక్రమ కట్టడంగా తేల్చినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే సో ఒక్కసారిగా మనం చూసుకోవచ్చు ఆ బిల్డింగ్ సంబంధించి ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, ఈ 2 ఫ్లోర్లకు సంబంధించి కూడా గోడలని కూల్చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము విజువల్స్లో. సో చాలామంది ఆ రోడ్డుకు 100 ఫీట్ రోడ్డుకు ఆనుకొని ఉంటున్నటువంటి ఈ బిల్డింగ్ కాబట్టి సో చాలామంది అటుగా వెళ్తున్నటువంటి వాళ్ళంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. సో ఇంత పెద్ద భారీ బిల్డింగ్ను ఒకసారిగా ఎలా నిలమట్టం చేస్తారంటూ కూడా కొంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాము. దానికి సంబంధించి పోలీసులు ఇప్పటికే ఎటువంటి ట్రాఫిక్ ఏర్పడకుండా కొంత ట్రాఫిక్ను క్లియర్ చేస్తూ ఇక బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి సంబంధించిన కూల్చివేతలు మొదలుపెట్టారు. ఇప్పటికే ఒక బాహుబలి క్రేన్ అయితే ఇక్కడికి చేరుకొని సో 2 ఫ్లోర్లకు సంబంధించి కూల్చివేతలు మొదలుపెట్టింది. ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం గతంలో 2024లో మొదలైనటువంటి హైడ్రా అనేకమైనటువంటి అక్రమ కట్టడాలని కూల్చివస్తూ వస్తుంది. సో దాదాపుగా చాలా 82 వరకు కూడా ప్రభుత్వ స్థలాలు కావచ్చు, చెరువులు కావచ్చు, పార్కులు కావచ్చు, వీటన్నింటి కూడా కాపాడుతూ వస్తుంది. సో ప్రభుత్వ స్థలాలన్నీ కూడా కొంత హైడ్రా వచ్చిన తర్వాత కొంత సేఫ్టీ అనేది, సెక్యూరిటీ అనేది ఏర్పాటు తెలుస్తుంది. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకొని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వరుసగా ఈ రకమైనటువంటి అక్రమ కట్టడాలని కూల్చివేస్తూ వస్తున్నారు. సో గతంలో మనం చూసాం ఎన్నో చెరువుల్లో, ఎన్నో ప్రభుత్వ పార్కుల్లో, ఇక ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా కట్టినటువంటి నిర్మాణాలని ఈ విధంగానే బాహుబలి క్రేన్లతో కూడా నేలమట్టం చేస్తూ వచ్చాయి. సో రీసెంట్గానే హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పాడు, హైడ్రా ఎక్కడా తగ్గలేదు, హైడ్రా గ్రౌండ్ వర్క్ చేస్తుంది, ఖచ్చితంగా అన్ని రకాల ఆధారాలు, అన్ని రకాల అక్రమ కట్టడాల డేటాను తీసుకొని నూతన సంవత్సరంతో మరింత రెట్టింపు ఉత్సాహంతో కూల్చివేతలు ఉంటాయి, ఎక్కడ కూడా హైడ్రా తగ్గలేదంటూ కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్ మనం గతంలో చూసాం. సో అన్నట్టుగానే నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టిన మొదటి వారంలోనే హైడ్రా మార్కు మళ్ళీ క్రియేట్ చేసింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ మరొక భారీ బిల్డింగ్ అయితే అక్రమ కట్టడంగా తేల్చినట్టు తెలుస్తుంది. అక్రమ కట్టడాన్ని ఇక అధికారుల సమక్షంలో ఇటు DRF సిబ్బంది, అదేవిధంగా పోలీసులు భారీ బందోబస్తు వస్తుండడం అయితే కూల్చివేస్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాము. సో భారీ బిల్డింగ్ అని చెప్పుకోవచ్చు. దాదాపు 684 గజాల స్థలంలో ఉన్నటువంటి ఈ భారీ బిల్డింగ్ను ఇక పోలీసులు వీళ్ళందరి ఆధ్వర్యంలో అయితే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే కూల్చివేస్తున్నటువంటి విజువల్స్ మనము ప్రస్తుతం స్క్రీన్ మీద చూస్తున్నాము. ఇక మరొక బాహుబలి క్రేన్ కూడా ఇక్కడికి చేరుకునే అవకాశం ఉంది. 2 క్రేన్లతో ఈరోజు సాయంత్రకాలం వరకు కూడా బిల్డింగు నేలమట్టం చేసేటువంటి పరిస్థితి. సో మొదటగా గోడలన్నీ కూలగొడుతూ తర్వాత పిల్లర్లని ఒకసారిగా బ్లాస్ట్ చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే సో ఎక్కడికక్కడ మనం చూస్తున్నాం ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ గోడలని కూడా తొలగించారు. తర్వాత ఆ పక్కనే ఉన్నటువంటి పిల్లర్లకు సంబంధించి కూడా కొంత ఆ పిల్లర్లని కూల్చే ప్రయత్నం చేస్తుంది బాహుబలి క్రేను. సో మనం చూస్తున్నాం విజువల్స్లో కూడా ఇదంతా కూడా ప్రభుత్వ స్థలంగా చెప్తా ఉన్నారు. అయ్యప్ప సొసైటీకి సంబంధించినటువంటి ఆ స్థలంగా చెప్తా ఉన్నారు. దాదాపుగా 5 గుంటల జాగా అని చెప్పుకోవచ్చు. సో 5 గుంటల ఈ జాగాను కబ్జా చేసి కట్టినట్టు తెలుస్తోంది. దీని వెనక ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు ఉన్నాడు. ఆయన అనుచరులు ఈ రకమైనటువంటి అక్రమ కట్టడం కట్టారంటూ కూడా ప్రచారం జరుగుతున్నటువంటి పరిస్థితి. సో ఎందుకంటే ఈ ల్యాండ్కి సంబంధించినటువంటి ఓనర్స్ ఎవరు కూడా ఇక్కడ కనిపించట్లేదు. సో అసలైనటువంటి ల్యాండ్ ఓనర్ పేరు కూడా ఇక్కడ వినిపించట్లేదు. అంటే ఈ బిల్డింగ్ని ఎవరైతే అక్రమంగా కడుతున్నారో అక్రమ కట్టడదారుడి పేరు కూడా బయటకు రానియకుండా జాగ్రత్త పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. సో ఇక్కడ ఎటువంటి అంటే ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కనిపించట్లేదు. చాలా వరకు మన గతంలో కొన్ని నిర్మాణాలు కూల్చివేసేటప్పుడు చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తూ మా సామాన్లు తీసుకోవాలి, లేదంటే మా కన్స్ట్రక్షన్ లీగల్ కన్స్ట్రక్షన్ అంటూ చెప్పడం కావచ్చు, ఇతరితరగా కొంత అటు హైడ్రా కమిషనర్ రంగనాథ్ను వేడుకోవడం కావచ్చు, సిబ్బందిని వాళ్ళు వేడుకోవడం కావచ్చు, ఇతరితర యాక్టివిటీస్ మనం గతంలో చూసాం. కానీ ఇప్పుడు అటువంటి సంఘటనలు ఎక్కడ మనకు కనిపించట్లేదు. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ బిల్డింగ్కి సంబంధించినటువంటి ఓనర్స్ మాత్రం ఎవరు మనకు ఇక్కడ కనిపించినటువంటి సిచ్యువేషన్ మనం ప్రస్తుతం చూస్తున్నాము. సో కేవలం కూల్చివేతలు మాత్రం శురువయ్యాయి. ఈవినింగ్ లోపల ఈ భారీ బిల్డింగ్ అయితే నేలమట్టం చేసేటువంటి అవకాశం ఉంది. సో ఇక్కడికి భారీగానే పోలీసులు వీళ్ళంతా కూడా చేరుకున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాము. దానికి సంబంధించినటువంటి విజువల్స్ ప్రస్తుతం మనము తొలి వెలుగు స్క్రీన్ మీద చూస్తున్నాము. సో ఈ విధంగా ఈ యొక్క బిల్డింగ్కి సంబంధించినటువంటి కూల్చివేతలు అయితే ఇలాగే సాయంత్రం వరకు కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉంది. బట్ ఏదేమైనా నూతన సంవత్సరంలో నూతన ఉత్సాహంతో మొదటి వారంలోనే హైడ్రా కమిషనర్ రంగనాథ్ తన మార్కును చూపిస్తున్నారు. సో దీంతో ఇక అర్థమవుతుంది ఎవరైతే అక్రమార్కులు ఉన్నారో ఇప్పటికీ అక్రమ కట్టడాలని కొంత ఆపేసినట్టు తెలుస్తుంది. బట్ ఈ యొక్క 8 అంతస్తుల బిల్డింగు నిర్మాణం కూల్చివేత్తో ఇంకేమైనా అక్రమార్కులు భయపడే అవకాశం ఉందా, అక్రమార్కుల వెన్నులో వణుకు పుట్టి మరి అక్రమ నిర్మాణాలు
కట్టాలంటే భయపడతారా లేదా చూడాల్సిన అవసరం ఉంది. సో లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తుండండి తొలి వెలుగు. తాజా సమాచారం అందిస్తూనే ఉంటాం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.